ఆహా ఇప్పుడు దీన్ని నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇదంతా చూడడానికి చాలా టైం పడుతుంది కానీ వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకూడదు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. సో ఫ్రెండ్స్, ఈరోజు నా చేతిలో చూస్తారు కదా, సో అన్నీ రాగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఏం కుక్ చేయలేదు, దీన్ని ఇంకా ఏం వండలేదు. సో ఫ్రెండ్స్, ఈరోజుకైతే బ్రేక్ఫాస్ట్ దీంతో మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రజెంట్ మా ఇంట్లో ఎవరు లేరు. సో అందుకని అయితే ఇంకా ఎవరు లేరు అయితే ఉపాసం ఉండం కదా, ఏదో ఒకటి తినాలి కదా. సో ఏదో ఒకటి తినాలంటే మనం బయటికి వెళ్ళి కూడా తినొచ్చు. సో బయటికి వెళ్తే మనం 30-40 రూపాయలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ 30-40 రూపాయల్లో ఒక 30 రూపాయలు ఖర్చు పెట్టా దీనికోసం. ఈ బ్రెడ్ ఉన్నాయి కదా, ఈ డబల్ రొట్టెలు, మేమైతే డబల్ రొట్టెలు అంటాము. ఈ డబల్ రొట్టెలు వచ్చేసి ఒక్కొక్క 10 రూపీస్. సో బేకరీ నుంచి ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన. ఇవి 20 రూపీస్ డబల్ రొట్టెలు. 2 ఎగ్స్, 2 కోడిగుడ్లకి 10 రూపాయలు. సో వీటికి మొత్తం 30 రూపాయలు అయింది. సో ఈ 30 రూపాయల్లో మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినొచ్చు, ఓకేనా? సో అందుకనైతే నేను బయట తినకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చిన. ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, నూనె అయితే మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఆ ఐటమ్స్ యాడ్ చేసుకొని నేనైతే ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా. సో బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉంటుంది, ఏంటి, నేను ఏం చేస్తున్నాను అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో చూడబోయే ముందు అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఎందుకంటే మన వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు, ఓకేనా? ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఓకేనా? అలాగే బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవడం ఎలాగో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అయితే 2 ఎగ్స్ తీసుకున్నా, 2 కోడిగుడ్లు, అలాగే 2 డబుల్ రొట్టెలు. సో ఇవైతే బేకరీ నుంచి ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన అనమాట. సో చాలా బాగున్నాయి, చూసిరా ఎంత స్పాంజీగా ఉన్నాయి, మెత్తగా, చాలా బాగుంటుంది. 2 డబుల్ రొట్టెలు, అలాగే 2 కోడిగుడ్లు. ఇవి చూసిరు కదా, పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా, కొంచెం స్పైసీగా తింటాను నేను. అలాగే 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాను. 2 ఉల్లిగడ్డలు, ఒక లెమన్ అంటే కొంచెం మనము బ్రేక్ఫాస్ట్ పైన వేసుకొని తినడానికి బాగుంటుంది. సో వీటితోనైతే నేను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి ఉప్పు, కారం, నూనె అయితే కామన్ కదా. సో వీటిని నేను ఏం చేస్తానో ఒకసారి అయితే చూడండి, ఓకేనా? ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నా, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నా. ఇక్కడ కోడిగుడ్లు 2 కొట్టేసుకున్నా. సో దీన్ని మొత్తం ఇట్లా చిలక్కొట్టాలా. ఇట్లా ఎంత కొడితే అంత బాగా వస్తుంది అనమాట ఆమ్లెట్. సో కోడిగుడ్లు ఎప్పుడైనా సరే ఇలా పగలగొట్టుకున్న తర్వాత చాలా ఇట్లా బాగా షేక్ చేయాలి. ఇట్లా బాగా మిక్స్ చేస్తే మంచిగా వస్తుంది అనమాట. సో గుడ్లు పగలు కొట్టేసిన కదా. సో గుడ్లు పగలు కొట్టిన తర్వాత దీంట్లో అయితే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఇంకా 2 ఉల్లిగడ్డలు కట్ చేసిన కదా, 2 ఉల్లిగడ్డలు వేసిస్తుంది దీంట్లో. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటా, అంటే కొంచెం కారం ఎక్కువ తింటా, అందుకనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. దాంట్లోకి ఇంకా కొంచెం కారం కూడా వేస్తున్నా. బ్రేక్ఫాస్ట్కి నాకు కొంచెం కారం కూడా ఎక్కువ ఇష్టం కదా. సో అందుకని కొంచెం కారం వేస్తున్నా. అట్లాగే కొంచెం ఉప్పు వేస్తున్నా దీనికి సరిపడేటంత. సో మనం ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మొత్తం దీన్ని ఇట్లా కలిపేస్తాను.
ఇట్లా కలిపేసుకొని ఇంకా దీన్నైతే మనము పొయ్యి మీద పెంక పెట్టేసి పెంక మీద ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. అంటే మనం ఇంట్లో సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట, ఇది బాగుంటుంది. సో ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. బయట 30 రూపాయలు 40 రూపాయలు పెట్టే బదులు ఇంట్లోనే సింపుల్గా ఇట్లా చేసుకుంటే మంచిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట, బాగుంటుంది. ఓకేనా? సో ఇది కలుపుకున్నాం కదా, ఇంకా దీన్ని మనం పొయ్యి మీద పెంక పెట్టేసి పెంక మీద కాల్ చేసుకుందాం. ఓకేనా? తీసుకుంటే దోశ పెంకనే కాబట్టి మనకు ఎక్కువ మాడదు ఇది. సో నాన్ స్టిక్ దోశ పెంక ఇది. ఇది కొంచెం వేడైన వెంటనే మనం ఈ గుడ్డు పగలగొట్టిన గుడ్డు మిక్సింగ్ చేసిందంతా దీనిపైన పోసేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడు పెంక వేడవుతుంది కదా, సో పెంక వేడైనప్పుడు ఈ బ్రెడ్ ముక్క తీసుకొని కొంచెం గరం చేసుకుంటున్నాను. ఆయిల్ పోసినా కదా, కొంచెం గరం చేసుకున్నాను. దీనిపైన కొంచెం బాగా గరం చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చాలు. అట్లాగే దీన్ని కూడా గరం చేసేసుకుందాము. బ్రెడ్ అయితే గరం అయిపోయింది. ఇంకా పగలగొట్టిన గుడ్డు మొత్తం దీనిపైన వేసేసిన. సో ఈ ఉల్లిపాయలు మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. దీని ఇట్లా కొద్దిసేపు కాలనిచ్చేద్దాము. కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఉల్టా వేసుకుంటాను. ఉల్టా వేసుకొని అప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇక ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో దానిపైన కొంచెం నేను ఇక బటర్ రాస్తున్నాను. బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? అట్లాగే మన బ్రెడ్ ముక్కలకి కూడా బటర్ రాసేద్దాం. ఇది బటర్ సో గట్టిగా అయిందని చెప్పేసి నేనే కొంచెం చేయితో తీసిన. సో ఇప్పుడు దీనిపైన మనం ఇట్లా నిమ్మకాయ ఉంటుంది కదా, సో నిమ్మకాయ అయితే వేసేస్తున్నా. ఆహా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే. చూసిరు కదా, ఆమ్లెట్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. సో దీనిపైన నిమ్మకాయ వేసుకుంటున్నా. ఒక్క పుల్లు నిమ్మకాయ వేసేసిన. ఆహా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే, సో ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా, సో లేట్ చేయకుండా
సో మనం ఇది ఇలా పెట్టేసుకొని ఓకే ఆహా ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఎస్ 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 ఇట్లా పెట్టేసుకొని ఫ్రెండ్స్ ఇక నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజుకి నా టిఫిన్ ఇదే. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సూపర్ ఉంది నిజంగా. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ఇట్లాగే బయట తినకుండా ఇట్లా ఇంట్లో తెచ్చుకొని చేసుకోండి. ఓకేనా? సింపుల్గా అయిపోతుంది. మంచి హెల్దీ కూడా. 2 కోడిగుడ్లు హెల్దీ, బ్రెడ్ కూడా మంచిదే కదా. సో నాకైతే మంచిగా అనిపించింది, అందుకనే ఈ వీడియో చేద్దామని అయితే చేస్తున్నా. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చెమటలు పడుతున్నాయి, ఎందుకంటే ఇప్పుడే వేడివేడిగా చేసినా కదా. సో అందుకని అయితే చెమటలు పడుతున్నాయి. కారిపోతున్నాయి. కొంచెం నిమ్మకాయ వేసుకున్నా కదా, నిమ్మకాయ పులుపు కూడా చాలా బాగుంది. అట్లాగే బటర్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కొంతమంది వీడియోలు చూస్తున్నా లైక్ కొట్టట్లేదు. మీరు లైక్ కొడితే ఇంకా కొంతమందికి వెళ్తుంది వీడియో. ఓకేనా? చూడని వాళ్ళు కూడా చూస్తారు. ఓకేనా? ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయల కాంబినేషన్ అయితే సూపర్. ఉల్లిగడ్డలు కొంచెం నూనెలో వేగినాయి కదా. సో నూనెలో వేగినందుకు చాలా బాగున్నాయి రుచి. ఇదంతా తినడానికి చాలా టైం పడుతుంది, కానీ మీరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ కొట్టేసి వీడియో పూర్తిగా చూడండి. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. Yeah.